యేసు శీఘ్రముగా వచ్చున్, ఆశతో కనిపెట్టుడి. యేసు శీఘ్రముగా వచ్చున్, ఆశతో కనిపెట్టుడి. గురుతులెల్లా లోకమంతా సరిగా చూడకాననగున్, గురుతులెల్లా లోకమంతా సరిగా చూడకాననగున్. పరిశుద్ధమైన ప్రవర్తనతో ప్రభుకై కనిపెట్టుడి. పరిశుద్ధమైన ప్రవర్తనతో ప్రభుకై కనిపెట్టుడి. యేసు శీఘ్రముగా వచ్చున్, ఆశతో కనిపెట్టుడి. ప్రొద్దుగ్రుంకి వచ్చునేమో అర్ధరాత్రి అందేమో, ప్రొద్దుగ్రుంకి వచ్చునేమో అర్ధరాత్రి అందేమో. ఉదయంపు కోడి కూతలప్పుడు వచ్చునేమో కనిపెట్టుడి. ఉదయంపు కోడి కూతలప్పుడు వచ్చునేమో కనిపెట్టుడి. యేసు శీఘ్రముగా వచ్చున్, ఆశతో కనిపెట్టుడి. పరిశుద్ధులై జీవించుడి, మీరు దేవుని సంధింప. పరిశుద్ధులై జీవించుడి, మీరు దేవుని సంధింప. మరణమెసునందే సుమ మేలుకొని కనిపెట్టుడి. మరణమెసునందే సుమ మేలుకొని కనిపెట్టుడి. యేసు శీఘ్రముగా వచ్చున్, ఆశతో కనిపెట్టుడి. యేసు వలె జీవించుడి, తీసివేయుడి మలినములన్. యేసు వలె జీవించుడి, తీసివేయుడి మలినములన్. మోసపుటాశలన్నీ విడచి ఆశతో కనిపెట్టుడి. మోసపుటాశలన్నీ విడచి ఆశతో కనిపెట్టుడి. యేసు శీఘ్రముగా వచ్చున్, ఆశతో కనిపెట్టుడి. వేషధారణ విడచి యేసు ముద్రల ధరించి, వేషధారణ విడచి యేసు ముద్రల ధరించి
పెండ్లి కుమారుని సంధింప అందరూ కనిపెట్టుడి. పెండ్లి కుమారుని సంధింప అందరూ కనిపెట్టుడి. యేసు శీఘ్రముగా వచ్చున్. ఆశతో కనిపెట్టుడి. మేఘములపై వెళ్ళిన ప్రభు వేగముగా వచ్చునిలా. మేఘములపై వెళ్ళిన ప్రభు వేగముగా వచ్చునిలా. సకల శ్రమలను భరించి హల్లెలూయా పాడుడి. సకల శ్రమలను భరించి హల్లెలూయా పాడుడి. యేసు శీఘ్రముగా వచ్చున్. ఆశతో కనిపెట్టుడి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ప్రకటన యోహాను రాసిన ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయము. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. నీవేలాగు ఉపదేశం పొందితివో, ఎలాగో వింటివో జ్ఞాపకం చేసుకుని దాన్ని గైకొనుచు మారుమనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను. ఏ గడియో నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకునని కొందరు సార్దీసులో నీ వద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున్న తెల్లని వస్త్రములు ధరించుకును. జీవ గ్రంథంలోని అతని పేరెంత మాత్రం తుడిపి పెట్టక నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినగాక. ఫిలదెల్ఫీలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ రాయము. దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయవాడనైనా సత్యస్వరూప్యకు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగును. నీకున్న శక్తి కొంచెమే ఉండను. నీవు నీ వాక్యంను గైకొని నా నామం ఎరగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను, దాన్ని ఎవడును వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమనియు అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదును. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకున్నట్లు చేసేదను. నీవు నా ఓపి విషయమై వాక్యంను గైకొంటివి గనుక భూనివాసులకు శోధించుటకును లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. నేను త్వరగా వచ్చున్నాను. ఎవడును నీ కిరీటము అపహరింపకుండానట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడిక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణం పేరును నా క్రొత్త పేరును వాని మీద రాసేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. లవోదికలో ఉన్న సంఘమునకు దూతకు ఇలాగు రాయము. ఆమె నన్ను వాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని దృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానేను వెచ్చగానేను లేవు. నీవు చల్లగానేను వెచ్చగానే ఉండిన మేలు
నువ్వు వెచ్చగానే చల్లగానే నువ్వు ఉండక నిలువెచ్చవుగా ఉన్నావు గనుక నేను నా నోటి నుండి ఉమ్మివేయని ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును, గుడ్డివాడవును, దిగంబరునై ఉన్నావని ఎరగక నేను ధనవంతుడిని, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదలేదని చెప్పుకొంచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారంను నీ దిశమెల్లా సిగ్గు కనపడుకున్నట్లు ధరించుకుంటకు తెల్లని వస్త్రంలో నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించే వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిన ఎడలా నేను అతని వద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనం చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుని ఉన్న ప్రకారం జయించువాన్ని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండని ఇచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్తున్న మాట చెవిగలవాడు వినుగాక. ఈ అధ్యాయంతో 7 సంఘాలకు దేవుడిచ్చిన ఆజ్ఞలు, దేవుడిచ్చిన హెచ్చరికలు మనం చూసినాము. 3వ అధ్యాయంలో ముఖ్యంగా సార్దీస్కు, ఫిలదెల్ఫియాకు, లవోదిక 3 సంఘాల్లో హెచ్చరికలు ఇస్తున్నాడు. మొదటిగా సార్దీస్లో చూసినట్లయితే నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. తర్వాత నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడవే. కాబట్టి ఈ 2 కఠినమైన పదాలు దేవుడు సార్దీస్ పట్ల వాడాడు. తర్వాత ఫిలదెల్ఫియాలో చూసుకున్నట్లయితే నీవు అన్ని విషయంలో మంచిగా ఉన్నావు, అయితే నేను త్వరగా వచ్చున్నాను. ఎవడును నీ కిరీటంను అపహరించుకున్నట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమని ఫిలదెల్ఫియా సంఘానికి దేవుడు చెప్తున్నాడు. లవోదిక సంఘానికి వస్తే లవోదిక సంఘం చల్లగా కానీ వెచ్చగాని లేక నిలువెచ్చని స్థితిలో ఉంది కనుక నేను నా నోటి నుండి ఉమ్మివేయని ఉద్దేశించున్నానని లవోదిక సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. తర్వాత నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుని ఉన్న ప్రకారం జయించు వాణ్ణి నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనితును. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల్ తండ్రి, జయంగల జగపతి, ఈ ఉదయకాల సమయంలో ప్రభా ప్రకటన 3వ అధ్యాయంలో ప్రభా మీరు సంఘానికి ఇచ్చిన హెచ్చరికలు బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. లవోదిక తర్వాత లవోదిక సంఘానికి మీరు ఇచ్చిన హెచ్చరిక ప్రభా చల్లగానేను వెచ్చగానేను లేక నిలువెచ్చిన స్థితిలో అన్నాను మీరు హెచ్చరిస్తున్నారు. తర్వాత జయించువానికి నాతో కూడా సింహాసనంలో ముందు కూర్చోబెడతారని మీరు సెలవిచ్చినారు ప్రభా. అదేవిధంగా ప్రభా ఇంకో సంఘాన్ని గురించి చెప్తూ ప్రభా మీరు జీవించిన పేరు మాత్రం ఉంది కానీ నువ్వు మృతుడవే అని సెలవిస్తున్నారు ప్రభా. అటువలే మేము కూడా ప్రభా అటు నిల్వెచ్చగా ఉండకుండా జీవిస్తున్నామనే పేరు మాత్రం ఉండకుండా దాంట్లో జీవం కలిగి మేము ఉండగలటకు సాయం చేయమని వేడుకుంటాం ప్రభా. ఈ దినాన్ని మాకు ఆశీర్వాదకరంగా మార్చమని వేడుకుంటున్నాం ప్రభా. ఉదయకాలం నుంచి మీ యొక్క కాపుదల భద్రపరిచి మేము చేసే పనిలో మాకు తోడుగా ఉండమని వేడుకుంటూ ప్రభా కివి కూడా స్కూల్కి వెళ్ళినట్టుగా బాగా చదువుకొని రాగలటకు మా కుటుంబాన్ని కూడా మీరే ఆశ్రయించి దీవించమని, పాపకు కూడా 5 నెలలు మీరు కాచి కాపాడినారు, 6 నెలల్లో ప్రవేశింపజేసినారు. అందుని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నా పనిలో కూడా మీరు తోడుగా ఉండని, మెర్చికి కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించండి ప్రభా. అత్త మామలు కూడా చేస్తున్న పనిచర్లో మీరు తోడుగా ఉండి సాయం చేయమని వేడుకుంటూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.